పేరు గోవింద్ రవికుమార్ అండి. ఈ దినము ఏపీ టాసా ఎలక్షన్స్ లో తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మమ్మల్ని అందరినీ ప్రెసిడెంట్ గా నేను, ప్రధాన కార్యదర్శిగా రాజ్కుమార్ గారు, ట్రెజరర్ గా యుగంధర్ గారు, అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్ గా కె శ్రీనివాస్ గారు మరియు మిగతా కార్యవర్గ సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి వారితో సంప్రదింపులు జరిపి మా డిపార్ట్మెంట్ యొక్క యోగక్షేమాలను, అలాగే మేము పడుతున్న ఇబ్బందులను వారికి తెలియజేసి మా ఎంప్లాయీస్ యొక్క కోరికలను నెరవేరుస్తామని మేమందరం సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే మరి కాసేపట్లో మినిస్టర్ గారు కూడా విచ్చేస్తున్నారు. వారు వస్తే మా సమస్యల మీద వారికి తెలియజేసి పరిష్కారం అయ్యే సమస్యలను, ఫైనాన్షియల్ బడ్జెట్ లేని సమస్యలు చాలా ఉన్నాయి, అవన్నిటిని కూడా నెరవేర్చుకుంటామని తెలియపరుస్తాం. కుమార్, ప్రధాన కార్యదర్శి, ఏపీ టాసా సంఘం. మా డిపార్ట్మెంటు ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ మాది. ట్రెజరీస్ జిల్లాల్లో పనిచేస్తారు, అకౌంట్స్ వాళ్ళు హెచ్ఓడి ఆఫీసెస్లో పనిచేస్తుంటారు. ఇప్పుడు ఈ సమస్యల విషయంలో ఒకే డిపార్ట్మెంట్లో 2 సంఘాలు ఉండటం కరెక్ట్ కాదని చెప్పని ఒకే తాటి మీద పట్టుకొచ్చి ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ కలిపి ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సర్వీసెస్ అసోసియేషన్ అని చెప్పని డిసెంబర్ 15న తిరుపతిలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఎన్నికలు పెట్టాము. ఈరోజు మొత్తం మీ టీం అంతా కూడా అకౌంట్స్ అండ్ ట్రెజరీస్ కలిపి 19 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యాము. డిపార్ట్మెంట్లో ముఖ్యంగా మాకున్న సమస్య ప్రమోషన్స్. 2 సంవత్సరాల నుంచి వివిధ కారణాలతో ఏటీఓ టు డిటిఓ, అలాగే డిటిఓ టు డిప్యూటీ డైరెక్టర్, ఈ ప్రమోషన్ విషయంలో ప్రభుత్వంలో రకరకాల సమస్యలతో ఆ ఫైల్ వెనక్కి ముందుకు జరుగుతుంది. ఈ పై లెవెల్లో ప్రమోషన్స్ ఆగినందువల్ల కింద నుంచి సీనియర్ అకౌంటెంట్స్, ఎస్టీఓలు, ఏటీఓలు, ఈ కింద ప్రమోషన్ మొత్తం ఆ చైన్ మొత్తం ఆగిపోయిన నేపథ్యంలో మేము మినిస్టర్ గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి పిఎస్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రమోషన్స్ డిపిసిలు పూర్తి చేసి జూన్ 30కి, ఎందుకంటే జూన్ జూలైలో రిటైర్మెంట్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి జూన్ జూలై నాటికి ఈ పదోన్నతులు మొత్తం ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా, అలాగే డిసిప్లినరీ కేసెస్, ఈ డిపార్ట్మెంట్లో దాదాపు 20 సంవత్సరాల నుంచి డిసిప్లినరీ కేసెస్ పెండింగ్ పెట్టి ఆ డిసిప్లినరీ కేసెస్లో శిక్షించవలసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి సంబంధం లేకుండా అన్నెసరీగా చిన్న చిన్న విషయాల మీద లింక్ చేసి వీళ్ళని కూడా వాళ్ళలో లింకప్ చేసినందువల్ల వీళ్ళకి ప్రమోషన్స్ ఆగిపోయినాయి, ఇంక్రిమెంట్స్ ఆగిపోయినాయి, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్స్ అంటే గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి అన్ని రాయితీలు ఆగిపోయినాయి. వారు చేసిన తప్పు అసలు ఏమీ లేదు, బట్ ఫైల్ మూవ్మెంట్లో చిన్న చిన్న పొరపాట్ల వల్ల 20 ఏళ్ల నుంచి ఆగిపోయినాయి. కాబట్టి ఈ డిసిప్లినరీ కేసెస్ అన్నీ కూడా ఒక యాజ్ ఎ స్పెషల్ కేసుగా ఒక టీంని ఏర్పాటు చేసి ఈ డిసెంబర్ 31 నాటికి మొత్తం పూర్తి చేయమని చెప్పని మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశాము. దీంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం, డిపార్ట్మెంట్లో GO 22 గవర్నమెంట్లో ట్రెజరీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అని చెప్పని ఒక రూల్స్ పెట్టాము. దానికి GO 22 అని అమెండ్మెంట్ ఇచ్చి 2011లో GO వచ్చింది. ఆ డిపార్ట్మెంటు ఆ GO మా డిపార్ట్మెంట్కి ఒక శాపంగా మారింది. ఎందుకంటే ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్ రిక్రూట్ వాళ్ళకి 6 పోస్టులు, ప్రమోటర్స్కి 1 పోస్ట్ అని పెట్టినందువల్ల ఈ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్స్ ఈఎస్టీ కదా, ఈ రోజుకి 10 సంవత్సరాల నుంచి జూనియర్ అకౌంట్ నోటిఫికేషన్ జరగలేదు. వాళ్ళు రారు, వీళ్ళకి ప్రమోషన్స్ లేకుండా, ప్రమోషన్స్ ఇచ్చిన అడాక్ ప్రమోషన్స్ ఇచ్చి రెగ్యులరైజేషన్ లేకుండా దాదాపు కొన్ని వందల మంది జేఏలుగా పనిచేస్తూ వాళ్ళకి రెగ్యులరేషన్ లేక ఇబ్బంది పడుతున్నారు. డిపార్ట్మెంట్లో ఇది ఒక పెను సమస్యగా మారింది. కాబట్టి ఆ GO 22ను కూడా అమెండ్ చేయమని చెప్పని మేము ముఖ్యమంత్రి గారికి, అలాగే గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారికి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి రిప్రజెంట్ చేశాము. వాటితో పాటు డిపార్ట్మెంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక టర్మ్ బేసిస్గా పూర్తి చేయమని చెప్పని ఫైనాన్స్ సెక్రటరీతో మీటింగ్ పెట్టి చేయమని చెప్పాము. ఇప్పుడు ఈరోజు వచ్చినప్పుడు డిపార్ట్మెంట్లో ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ ఒక బుక్లెట్ లాగా తయారు చేసి ఈరోజు వాళ్ళకి గౌరవ మినిస్టర్స్కి, సెక్రటరీస్కి ఈరోజు ఇచ్చి మా శాఖలో ఉన్నటువంటి అన్ని రకాల